శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మం అహం అహం ఇది ఆత్మరూపేణ భాతి. మనం శ్రీదేవి కాలోత్తరం చెప్పుకుంటున్నాం. అందులోనే ఈరోజు నుంచి ఆచార ప్రకరణము కదా. పార్వతీదేవి అడిగిన జ్ఞానము ఆచారము అను రెండింటిలో జ్ఞానమును గురించి పరమేశ్వరుడు ఇంతవరకు చెప్పి ఇంకా ఆచారమును గురించి చెప్పుచున్నారు. అసలు ఆచారము అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఆ పరబ్రహ్మముని తెలుసుకోవాలి అనుకునే వారి యొక్క ఆచారం గురించి ఇప్పుడు వాళ్ళు నడవడిక ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనే దాని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారన్నమాట. జ్ఞానమేవం వరారోహే కథితం మోక్షసిద్ధయే ఆచారం కథ్యమానంతు సాంప్రతం శృణుత మయా అన్నారు. అంటే పార్వతీ, మోక్షసిద్ధికి ఆవశ్యకమైన జ్ఞానమును గూర్చి చెప్పి తిని ఇప్పుడు దానికి కావలసిన ఆచారమును చెప్పుచున్నాను వినుము అన్నారు. ఏమిటి ఆచారం? న స్నానం న జపః పూజ న హోమో నైవ సాధనం అగ్నికార్యాదికార్యం చ నైతస్యాస్తి మహేశ్వరీ. మళ్ళీ న స్నానం న జపః పూజ న హోమో నైవ సాధనం అగ్నికార్యాదికార్యం చ నైతస్యాస్తి మహేశ్వరీ. ఓ మహేశ్వరి, ఈ ముక్తి సిద్ధికి స్నానము, జపము, పూజ, హోమము, అగ్నికార్యము మొదలుగా ఏ సాధనమును లేదు. అంటే ఇది కర్మ వల్ల మోక్షము రాదు అని చెప్తున్నారు. ఇవన్నీ కర్మలే కదా. అంటే ఇవన్నీ మానేయాలా అని అంటారు కాదు. ఎవరైతే మోక్ష సాధనని అంటే ఈ జన్మ ఇంకా నాకు వద్దు ముర్రో అని ఘోషించిన వాళ్ళకి పరమాత్మ ఏ విధంగా నడవాలో చెప్తున్నారన్నమాట ఇక్కడ. నియమోపి న తస్యాస్తి క్షత్రపీఠే చ సేవనం నార్చనం పితృకార్యాది తీర్థయాత్రావ్రతాన్ని చ. ఒకటి, నియమోపి న తస్యాస్తి క్షత్రపీఠే చ సేవనం నార్చనం పితృకార్యాది తీర్థయాత్ర వ్రతాన్ని చ. అంటే దీనికి ఏ నియమము సాధనము కాదు. క్షేత్రములను పీఠములను సేవించుట, దేవతలను అర్చించుట, శ్రాద్ధములు మొదలైన పితృకార్యములను జరుపుట, తీర్థయాత్రలు వ్రతములు దానికి సాధనములు కావు అన్నారు. మనం ఫస్ట్ నుంచి కూడా అద్వైతంలో చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే సాధనలు ఇవన్నీ ముందే కంగారు పడకండి. ఎందుకంటే తర్వాత మెల్లిగా ఎవరు ఏవి చెయ్యాలి, ఎలాగా సాధన చెయ్యాలి అని కూడా మెల్లిమెల్లిగా చెప్తారు. అందరికీ కూడా ఇవి వర్తించవు. అది ధర్మాధర్మ ఫలం నాస్తి నతిథి లౌకికీ క్రియా సంత్యజేత్ సర్వకర్మాణి లోకాచారంచ సర్వసః సమయాచార నిశ్శేషం కృత్యజాతంతు బంధనం సంకల్పంచ వికల్పంచ ఏ చాన్యే కులధార్మికా అన్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ధర్మాధర్మ ఫలం నాస్తి నతిథి లౌకికీ క్రియా సంత్యజేత్ సర్వకర్మాణి లోకాచారంచ సర్వసః సమయాచార నిశ్శేషం కృత్యజాతంతు బంధనం సంకల్పంచ వికల్పంచ ఏ చాన్యే కులధార్మికా అన్నారు. అంటే ధర్మాధర్మములను ఆచరించుట వలన కలుగు ఫలమేదియూ
ముక్తికి సాధనము కాదు. అట్లే మంచి తిథి అందు ఆరంభించి చేయు లౌకికమైన కార్యమేదియును దానికి సాధనము కాదు. కావున సర్వకర్మలు లోకమునందలి ఆచారము, సమయాచారము, కృత్యములు సముదాయము అంటే కృత్యముల సముదాయము, కులధర్మమును అనుసరించి ఏర్పడు కార్యములు, వీనికి సంబంధించిన సంకల్ప వికల్పములు, ఇవి అన్నీయూ బంధములే. కావున అన్నింటినీ పరిత్యజించవలయును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? సద్గతిని కలిగించు కర్మ ధర్మము కదా, దుర్గతిని కలిగించు కర్మ అధర్మము. ఈ రెండును లౌకికమైన మన ఆలోచనకు అందునవి కావు. అంటే సద్ధర్మం ఏమిటి అంటే ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అవునా? అంటే మంచి పని చేసే ధర్మము, చెడ్డ పని చేస్తే అధర్మము. ఏది చెడు ఏది మంచి అనేది మనకి మన ఆలోచనకి అందనిది అంటారు. ఎందుకంటే ఒకరికి జీవహింస చెడు అయితే ఇంకొకరికి జీవహింస ఆధారము. ఎందుకంటే వాళ్ళకి అది వేటగాడికి అది జీవితాధారం అన్నమాట. మరి ఏది తప్పు ఏది ఒప్పు, ఇది మనకి ఈ ధర్మాధర్మాలు మనకి అందనివి అంటారు. కావున వేదము వలన తెలుసుకోవలసిందే. తిథి అనుట చేత నక్షత్రము, ముహూర్తము, లగ్నము మొదలగు విశేషములన్నీ గ్రహింపవలసిందే. ఎవరికి గొప్ప ఫలమును కోరి పనులు ప్రారంభించినప్పుడు వీని యోగములు చక్కగా నుండవలయునని కోరుచునే ఉన్నాము కదా. ఏ పనిని ఆరంభింపక అక్కరయే లేదు. కావున తిథులు మొదలగు వారిని చూచుకొనవలసిన పనియే ఉండదు. అంటే ఏ పని ఆరంభించవలసిన పనియే లేనప్పుడు వాళ్ళకి ఇంకా తిథులు, వారాలు, నక్షత్రాలు అవసరం లేదు కదా. అంటే ఏమిటి? యోగారూఢుడికి. లోకమునందు మర్యాద, కీర్తి, గౌరవము మొదలగు వాని కొరకు చేయు దేవాలయ, పాఠశాలాది నిర్మాణములే కాక దేశసేవ, మానవ సేవ మొదలగు వానికి సంబంధించిన కార్యక్రమములు కూడా బంధనములే. కావున పరిత్యజింపవలసినవే. కృత్యమనగా కర్తవ్యముగా తోచు పని, జాతమనగా సముదాయము. కృత్యజాతముగా తోచు సంఘసేవాది కార్యములన్నీయూ బంధములని పరిత్యజింపదగినవే అనుట స్పష్టము అన్నారు. కృష్ణయ్య కూడా చెప్పారు, అరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమకారణముచ్యతే అన్నారు. ఎవరైతే ముముక్షువులు అవ్వాలి, మోక్షాన్ని పొందాలి అనుకున్న వాళ్ళకి సత్కర్మ అవసరము. ఎందుకంటే పుణ్యము జ్ఞానంగా మారుతుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇవన్నీ చేసేసి మోక్షాన్ని ఆల్రెడీ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వానికి ఇంకా కర్మలు అవసరం లేదు. అంతా పరబ్రహ్మమే అన్నప్పుడు అక్కడ తిథి, వార, నక్షత్రాలు కానీ మంచి కర్మ, చెడు కర్మ అనే భేదం కానీ ఏదీ ఉండదు. తన జీవితాన్ని నడపటం కోసము చేసే కర్మలు మాత్రమే యోగి చేస్తారు. అందుకనే రమణ మహర్షిని మించిన రమణుల్ని మహర్షి అన్నారు. అంటే వృషికాలని స్వాధీనంలో ఉంచుకున్నవాడు కదా. మనం వాటికి వశులము. మహర్షులు వాటిని తమ వశంలో ఉంచుకుంటారు. అందుకని వాళ్ళు ఆత్మ తప్పించి తక్కినవేవి కూడా బంధాన్ని కలిగించేవే కదా. స్వాములు ఉన్నారు. ఇప్పుడు మనకి స్వాములు అంటే చాలామంది ఉన్నారు కదా. గణపతి సచ్చిదానంద స్వామి, అలాగే చాలామంది స్వాములు మనకి తెలుసు కదా. అంటే స్వామి వేరు. స్వామి అంటే అందరినీ వశం చేసుకొని ప్రభువులు కదా. స్వాములు మళ్ళీ ప్రభువులు మళ్ళీ వేరు. ప్రభువులు అంటే ఒక సంస్థాన్ని స్థాపించి, రాజ్యాన్ని స్థాపించి అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ప్రభు కదా. స్వామి అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉండి
జ్ఞానాన్ని కలిగి ఉండి మనకి ఆ జ్ఞానాన్ని అందించిన వాళ్ళు స్వామి కదా. మరి ఆచార్యులు అనే దానికి స్వామికి చాలా తేడా ఉంటుంది. ఆచార్యులు అంటే ఆత్మతత్వాన్ని బోధించిన వాళ్ళు మాత్రమే ఆచార్యులు అనబడతారు కదా. శంకరాచార్యులు, మధ్వాచార్యులు అందరూ ఆచార్యులు కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మీకు అందరికీ అన్నీ తెలుసు, అయినా సరే కొంచెం చెప్పుకోవాలి, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి. అందుకనే కృష్ణయ్య కూడా చూడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నారు. అన్ని ధర్మాలు ఏ రోజు ఇది ఈ రోజు మంచిది, ఆ రోజు చెడ్డది అని మన భావాల్ని బట్టి మనం అనుకుంటాం. ఆ రోజు కూడా చంద్రుడు వస్తున్నాడు, ఆ రోజు సూర్యుడు వస్తున్నాడు, అవే గంటలు. కానీ అక్కడ ఏమిటి, తిథివార నక్షత్రాలు మనకేదో కావాలి కదా. అందుకోసం వాటిలోని మనం మంచి చెడు చూస్తున్నాం. అన్ని రోజుల్ని సమానంగా చూడగలిగితే ఇంకా అక్కడ హెచ్చుతగ్గులు అనేవి దేనికి లేదు, దేనికదే గొప్పది కదా. అందుకే చెప్పుకున్నాం కదా, సృష్టిలో ఏది కూడా అల్పమైనది లేదు. గడ్డి కూడా ఒకరోజు గొప్ప ఘనతని సంపాదించుకుంది. ఏ రోజు? గణేష్ చవితి, వినాయక చవితి. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ప్రతి దానిలోని కూడా పరమాత్మని చూడమని మహర్షులు మనకి అలాగా సందేశాన్ని ఇచ్చారన్నమాట. సరే, బంధనములే కావున పరిత్యజింపవలసిందే. కృత్యమని అయిపోయిన జాతము కృత్యము బంధములని పరిత్యజింపదగినది అనుట స్పష్టము. ఆత్మకన్నా అన్యముగా జగత్తే లేదని తలంచు జ్ఞానయోగ సాధకునకు తనకన్నా భిన్నముగా దేశము సంఘము ఉన్నట్లు భావించుట ఎట్లు కుదురును? జ్ఞాని యొక్క లక్షణమును గూర్చి విద్యారణ్య స్వామి వారు ఒక స్మృతివాక్యము ఇట్లు ఉదాహరించరి. ఏమిటి? జ్ఞానామృతము చేత తృప్తి నొందినవాడు కృతకృత్యుడైన వాడును అయిన యోగికి కొంచెము కూడా కర్తవ్యము ఉండదు. ఇందాక చెప్పుకున్నాను కదా, అరురుక్షోర్మునియోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమకారణముచ్యతే. అంటే యోగారూఢుడైన ఆయనకి, అంటే కృతకృత్యుడైన యోగికి కర్తవ్యం అనేదే ఉండదు. కర్తవ్యమున్నచో అతడు తత్వవేత్త కాదు అన్నారు. జ్ఞానామృతేన తృప్తస్య కృతకృత్యస్య యోగినః నైవాస్తి కించిత్ కర్తవ్య అస్తి చేన్న సతత్వవిత్ అన్నారు. ఇందాకలా మనం చెప్పుకున్నదే అన్నమాట. సమయము అనగా పెద్దలు కావించు నేర్పాటు. అంటే ఫలానా తిథి మంచిది, ఈ ఘడియ మంచిది, అవునా చెప్పుకుంటాం కదా. దానిని అనుసరించి చేయు పూజ మొదలగునది సమయాచారము అన్నారు. బ్రాహ్మణునకు వేదాధ్యయనము, క్షత్రియునకు ప్రజాపాలనము మొదలగునవి కులధర్మములు. ఇవి అన్నీయు సంసారమును కలిగించు బంధముల వంటివే. కావున వీనిని గూర్చి మనస్సులో కూడా జ్ఞానయోగ సాధకుడు సంకల్ప వికల్పములు చేయరాదు. అంటే ఇది మంచి, ఇది చెడు, ఇందాకలా చెప్పుకున్నాం కదా, అనేది ఏది కూడా సృష్టిలో లేదు. ఇట్లు చేయవలెను అనుకొనుట సంకల్పము, ఇట్లు కాదు అట్లే చేయవలెను అనుకొనుట వికల్పము. ఇంకా నీ ఉపదేశము ఎవరి కొరకు ఉద్దేశింపబడిందో విచారింపవలసి ఉన్నది. సరే, ఇవన్నీ కూడా ఎవరి కోసం చెప్తున్నారు అని మనం ఆలోచిస్తే పూర్వ సందర్భమును బట్టి మోక్షమును కోరు వారికి అందరకు ఈ ఆచారము ఉద్దేశింపబడినదని తోచుట సహజము కదా. అంటే ఎవరైతే మోక్షం కావాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ నియమాలు, అంటే మనం ఇన్ని శ్లోకాలు చెప్పుకున్నాం కదా, పూజనం, వందనం, అర్చనం, జపం, తపం, ఇవన్నీ అన్నమాట సహజము. కానీ జీవన్ముక్తులైన వశిష్ఠుడు, వ్యాసుడు, శ్రీకృష్ణుడు మొదలగువారును, ముముక్షువులైన అర్జునుడు, ధర్మరాజు, విదురుడు మొదలగువారును వర్ణధర్మములను కానీ ఆశ్రమ ధర్మములను కానీ విడిచిపెట్టలేదు. వారికి విహితములైన కర్మలను నిర్వర్తించుతూనే ఉండేరి. అట్లయినచో సర్వకర్మత్యాగ రూపమైన ఈ ఉపదేశము సన్యసించిన వారి కొరకు ఉద్దేశింపబడిదని చెప్పవచ్చును కదా.
సన్యాసము 2 విధాలు. మనం నా ఛానల్లో చూడండి, సన్యాసులని ఎవరిని అంటారో స్పష్టంగా అక్కడ ఉంది. సన్యాసము 2 విధములు. తత్వమును తెలుసుకొని కర్మలను పరిత్యజించుట విద్వత్సన్యాసము. అంటే ఇక్కడేంటి, తత్వాన్ని తెలుసుకోవడానికి సన్యాసించిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మరి ముందుగానే. అంటే సన్యాసం స్వీకరించాక వాళ్ళ తత్వజ్ఞానాన్ని గురువు గారి దగ్గర నేర్చుకుంటారు. కొంతమంది విద్యని తెలుసుకున్నాక సన్యాసిస్తారు కదా. తత్వమును తెలుసుకోవలయునను కోరికను వివిదిషాయందురు. వివిదిషతో కర్మలను పరిత్యజించుట వివిదిషా సన్యాసము. అంటే తత్వమును తెలుసుకొని కర్మలను పరిత్యజించుట విద్వత్సన్యాసము. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే తత్వాన్ని తెలుసుకొని వైరాగ్యం చెంది సన్యాసించిన వాడు, తత్వాన్ని తెలుసుకోవాలనుకొని సన్యాసించిన వాళ్ళు కదా. వివిదిష అందరూ. వివిదిషతో కర్మలను పరిత్యజించుట వివిదిష సన్యాసము. తత్వమును తెలుసుకుని విద్వాంసుడై సన్యసించిన వాడు కృతార్థుడు. ఫస్టే తత్వాన్ని తెలుసుకొని సన్యసిస్తే మళ్ళీ సంసారంలో పడడు. కానీ సన్యాసం తెలుసుకోకుండా సన్యాసాన్ని స్వీకరిస్తే వాసనలు పోవాలి కదా. మరి కొంతమంది సన్యాసం స్వీకరించుకొని మళ్ళీ సంసారంలోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నిగూఢంగా తత్వాన్ని అర్థం చేసుకోలేదన్నమాట. కృతార్థుడు కాబట్టి అట్టి వానికి ఈ ఉపదేశముతో పని లేదు. ఎవరికి? తత్వాన్ని తెలుసుకుని సన్యసించిన వాళ్ళకి. ఇంకా తత్వమును తెలుసుకోవలయునని సన్యసించిన వారికి ఉపదేశమునుద్దేశింపబడినదని గ్రహింపవలయును. అంటే ఆల్రెడీ తత్వాన్ని తెలుసుకొని ఏ విధంగా నడవాలి అనేది ఆచారాన్ని తెలుసుకొని సన్యసించిన వాళ్ళకి ఈ తత్వం అక్కరలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆ పథంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అక్కర్లేదు. తత్వాన్ని తెలుసుకోవాలని సన్యసించిన వాళ్ళకి ఇవన్నీ కూడా కంపల్సరీ కదా, అది చెప్తున్నారు అనమాట. మోక్షము జ్ఞానము చేతనే కలుగును. కృష్ణయ్య చెప్పారు, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్త ఇష్టితం అన్నారు. అంటే ఇక్కడ జ్ఞానం జ్ఞేయం అన్నీ ఇక్కడే ఉన్నాయి, మనలోనే ఉన్నాయన్నమాట. తెలుసుకోవటం అంటే ఇక్కడ జ్ఞానం అంటే ఇక్కడ తెలుసుకోవటం, తెలియబడటం, తెలియటం 3 అనమాట. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం కదా. ఏదైనా తెలుసుకున్నాక దాన్ని ఆచరించాక కదా దాన్ని మనం పొందగలము. అది ఇక్కడ చెప్తారన్నమాట. మోక్షము జ్ఞానము చేతనే కలుగును. జ్ఞానము కలుగవలయునన్నచో శ్రవణ మనన నిధిధ్యాసనములు తప్ప వేరు మార్గము లేదు. కావున బ్రహ్మచారులుగానో గృహస్థులుగానో వానప్రస్థులుగానో ఉండి జ్ఞానయోగమును అవలంబించుచున్నవారు దేహము నిలుచుట కొరకు మాత్రమే అన్నము నీరు వస్త్రము సంపాదించుకొనుచు నిత్యములు నైమిత్తికములు అయిన కర్మలను జరుపుకొనుచు కామ్యములు నిషిద్ధములు అయిన కర్మలు 5 రకాలని చెప్పుకున్నాం కదా. కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు ఇవి వదిలిపెట్టేయాలి. కర్మలను పూర్తిగా విడిచిపెట్టి తమ శక్తిని కాలమును శ్రవణ మనన నిధిధ్యాసనములకే వినియోగింపవలయును. ఫలమునుద్దేశింపక శాస్త్రమున కేవలము దురితక్షయము కొరకు విధించబడిన, అంటే పాపం పోవడానికి అన్నమాట ఇవన్నీ. స్నానము సంధ్యావందనము మొదలగునవి నిత్యకర్మలు, ఇవి వదిలిపెట్టకూడదు. సూర్యగ్రహణము అమావాస్య మొదలగువి నిమిత్త కర్మలు. నిత్యకర్మలు నిమిత్త కర్మలు అవునా, కలిగినప్పుడు చేయవలసినవిగా శాస్త్రము విధించుచున్నది. ఏమిటి? సూర్యగ్రహణం అమావాస్య ఇవన్నీ. కర్మల అనగా ఏవి చేయకున్నచో ప్రత్యవాయము దోష కలుగును అట్టివి నైమిత్తిక కర్మలు, అంటే నిమిత్తంగా చెప్పబడ్డవి. నగరములో నివసించువాడు రోడ్డునకు ఎడమ ప్రక్కనే నడుచుట మొదలుగా పౌరధర్మములు ఎట్టివో ఈ నైమిత్తికములు అట్టివే. పౌరధర్మములను పాటించుటకు కేవల క్షేమము తప్ప వేరు ప్రయోజనము లేనట్టే. రోడ్డు మధ్యలో ఎందుకు నడవకూడదు అంటే యాక్సిడెంట్లు అవుతాయి. ఒక పక్క నడవాలి అంటే క్షేమం. దీనివల్ల ఏమైనా లాభమా అంటే
అవి పాటిస్తే ప్రాణరక్షణ, అంతే కదా. అదే క్షేమం తప్ప వేరు ప్రయోజనము లేనట్లే నిత్య నైమిత్తిక కర్మలకు శరీరము మనస్సు సరి అయిన పద్ధతిలో ఉండుట తప్ప వేరు ప్రయోజనము లేదు. అంటే దీనివల్ల మోక్షము రాదు. అవి మనల్ని రక్షించడం కోసం మనం ఎన్నో తెలిసి తెలియక చేస్తూ ఉంటాం పాపాలు. వాటిని తొలగించడం కోసం మాత్రమే అవి ఉపకరిస్తాయి. అవి రెండును చక్కగా నుండకున్నచో శ్రవణ మనన నిధిధ్యాసన రూపమైన జ్ఞానయోగ సాధనము కొనసాగదు కదా. అందుకనే ఆచారము అనేది పెట్టారు. పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, పూజ చేయాలి, ఎంతో కొంత జపం చేసుకోవాలి. ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనస్సు ఇక్కడ స్థిరమవుతుంది, అంటే శుద్ధి అవుతుంది అని చెప్పుకోవాలి. అంటే పాప ప్రక్షాళనము అవుతుంది. పాపాలుంటే మనస్సులోని పరమాత్మని అందడానికి అక్కడ ఛాన్స్ ఉండదు. పరమాత్మని తెలుసుకునే జ్ఞానం అక్కడ కలగదనమాట. అందుకని ఇవన్నీ కూడా సాధనలు మాత్రమే అంటారు. అంటే అష్టాంగ యోగ సాధన అని ఎందుకంటేనంటే అష్ట అంగాలతో, అంటే శరీరంతో వీటిని చేస్తే ఎప్పటికో మోక్షం అనే ఆలోచన కలుగుతుంది. పరమాత్మ వైపు మనస్సు తిరుగుతుందన్నమాట. అది జ్ఞానయోగ సాధనము కొనసాగదు. కావున వారిని పాటింపవలసినదే ఉన్నది. అంత మాత్రమునవి జ్ఞానమును కలిగించు సాధనములని తలంపనక్కరలేదు. అదే చెప్తున్నారు. ఇవన్నీ ఏమిటి అంటే చిత్తశుద్ధి కోసం. ఈ చిత్తశుద్ధి వల్ల ఏమవుతుంది? పుణ్యం లభిస్తుంది కదా. ఈ దీనివల్ల ఈ కార్యాల వల్ల పుణ్యం లభించి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితేనే అక్కడ జ్ఞానం బీజం పడుతుందన్నమాట. అందుకని అది డైరెక్ట్గా ఆ సాధనలు ఏవి కూడా మోక్షాన్ని ఇయ్యవు అని ఇక్కడ మరీ చెప్తున్నారు పరమేశ్వరులు. అంత మాత్రం జ్ఞానమును కలిగించే సాధనములని తలంపనక్కరలేదు. శ్రీకృష్ణ భగవానుడు తన ఆంతర్యమును అర్జునునికి ఇట్లు చెప్పాను. అర్జున, 3 లోకములందు నాకు కర్తవ్యమేదియును లేదు. నమే పార్థాసి కర్తవ్యం 3 లోకేషు కించన అన్నారు. కొంచెం కూడా నాకు లేదు, కొంచెం కూడా నాకు పని లేదు. కానీ ఎందుకు చేస్తున్నాను అంటే అది కూడా చెప్తారు. మరియు ఆయన గృహస్థు చేయవలసిన స్నాన సంధ్యా జపహోమాధికములైన నైమిత్తిక కర్మలు అంటే నిమిత్తంగా, క్షత్రియుడు చేయవలసిన దుష్ట శిక్ష రక్షణాధికములను చేయుచూనే ఉన్నారు. అయినను పైన పేర్కొన్న ఆయన మాటను బట్టి ఆయనకు అవి ఏమియు కర్తవ్యములుగా స్ఫురించటలేదన్నమాట. అంటే కొంతమంది ఇది నా డ్యూటీ అని చేస్తారు. అంటే ఇక్కడ ఫలాపేక్ష లేకుండా నిష్కామకర్మ పరమాత్మ యొక్కడే చేస్తాడు నిష్కామకర్మ. ఆయనకి ఇన్ని 14 లోకాలు సృష్టించినా అందులో ఇది నేను చేశాను అనేది ఎక్కడ లేదు. అంతా నేనే అని అనుకున్నప్పుడు ఇంకా నేను ప్రత్యేకంగా చేస్తున్నాను ఆయన అలాంటి వాళ్ళు ఏమైనా అనుకుంటారా? అనుకోరు కదా. అది ఏమీను కర్తవ్యములుగా స్పృశించటలేదన్నమాట. ఫలము కొరకై నేను ఈ పని చేయవలసి ఉన్నది అను తలంపే ఆయనకు కలుగదు. ఆయనకు కావలసినది ఏమీ లేదు. కావుననే ఆయన స్వర్గాధికమును కోరి యజ్ఞయాగాదులు కానీ రాజ్యము కీర్తి మొదలగు వాని కొరకు యుద్ధములను కానీ చేయలేదు. ఫలమును కోరి చేయు కామ్య కర్మలను ఆయన ఎప్పుడునూ సంకల్పింపనే లేదు. అట్టివారు నిషిద్ధ కర్మల జోలికి పోవనే పోడు కదా. కావున జ్ఞానయోగ సాధకుడు కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు పూర్తిగా వదిలి శరీరము మనస్సు చక్కని స్థితిలో ఉంచుకొనుటకై నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించుచు శ్రవణ మనన నిధిధ్యాసనములను మాత్రమే అవలంబించి జ్ఞానమును సంపాదింపవలయును. స్నాన సంధ్యా జపహోమ పూజాదికములు మోక్షమునకు సాధనములు కావని నొక్కి చెప్పుటయే పరమేశ్వరుని తాత్పర్యము. కానీ మోక్షమును కోరువారు అందరూ వానిని పరిత్యజింపవలయుననుట కాదు. అర్థమైంది కదా. అంటే మనలోని జీవునికి ఎన్నో స్టెప్స్ ఉంటాయి, ఎన్నో జన్మలు కదా. ఆ జన్మల్లోని వాళ్ళ యొక్క కర్మల్ని బట్టి నెక్స్ట్ జన్మ ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం కదా. ఏ కర్మలు ఎక్కువ చేస్తే
మోక్షానికి వెళ్ళగలము అనేది మానవునికి ఒక్కడికే ఆ బుద్ధిని ప్రసాదించాడు పరమాత్మ కదా. అందుకనే ఈ బుద్ధిలోని మంచి కార్యాల్ని, మంచి ఆలోచనల్ని పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అందుకనే మంచివి వినటం, మంచివి చేయటం చేతనైతే అది కదా. మోక్షము కోరువారు యోగులను ఆశ్రయించుచుందురు, వారందరూ కేవలము జ్ఞాన మార్గమునే అవలంబించిన వారే ఉండరు కదా. చాలామంది మోక్షాన్ని తెలుసుకోవడం అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం చాలామంది దగ్గరికి వెళుతూ ఉంటారు కదా. కానీ చెప్పిన వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానం కలవారే అంటే అనుభవ జ్ఞానం కలవారే అనడానికి మనం ఆస్కారం లేదు. వారిలో కొందరు ప్రాణాయామ పద్ధతులను, ఔషధీ విధానములను అవలంబించి అనేక విధములైన సిద్ధులను పొందియుందురు. మన లౌకికుల్లో చాలా చూస్తూ ఉంటాం. కొంతమంది ఔషధాలు ఇస్తారు, కొంతమంది సిద్ధులు పొందుతారు కదా. అలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. కొంతమంది ప్రాణాయామం కదా. ఆ పద్ధతుల్లో జ్ఞానము కలుగుటకు ముందు ఆకాశ గమనము ఏమిటి అంటే ఆత్మజ్ఞానానికి కలగక ముందు అంటే అహం బ్రహ్మస్మి తెలియక ముందు వీళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి. ఎందుకంటే ప్రాణాయామం ఉత్కృష్టమైనది. ప్రాణాయామం, ఔషధాల్ని స్వీకరించటం ఇలాంటివన్నమాట. ఆ పద్ధతుల్లో జ్ఞానము కలుగుటకు ముందు ఆకాశగమనం, ఔషధాలతో శరీరము దృఢమనర్చుకొనుట మొదలగు సిద్ధులు లభింపవచ్చును అన్నారు. వానిని కోరినచో జ్ఞానయోగాభ్యాసము కొనసాగదు. ఎందుకంటే అక్కడికే వాళ్ళకి ఆశ పెరుగుతుంది కదా. మనం చూస్తూనే ఉన్నాం. కొంతమందికి కొన్ని సిద్ధులు రాగానే మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోయి పేరు ప్రతిష్టలు అవి ఇవి సంపాదించుకోవడానికి మనస్సు పరుగులు పెడుతుంది. అక్కడ మనం ఎందుకు మొదలుపెట్టామో అనేది వాళ్ళు మర్చిపోతారు కదా. ఈ సాధనంతా కూడా నీరైపోతుందన్నమాట. అది ఎందుకు ఎలా అంటే జడభరతుడిలాగా తెలుసుకున్నాం కదా. అది కోరకపోయినను వాని అంతటా అవియే లభించినను మోక్షమును కోరువాడు వానిని స్వీకరింపరాదని పరమేశ్వరుడు హెచ్చరించుచున్నారు. రామకృష్ణ పరమహంస అంటారు, సిద్ధుల్ని కాకిరెట్టలాగా దులిపేయాలి అని. మనం దేనికోసం ప్రయత్నిస్తున్నాము? ఇంకా జన్మ అక్కరలేదు బాబోయ్ అని కదా, మోక్షాని కోసం. కానీ మళ్ళీ ఈ యొక్క వలయంలోనే చిక్కుకుపోతాం. ఎందుకంటే అమ్మవారు మళ్ళీ తన బిడ్డల్ని సన్యాసులను అవనివ్వదనమాట. మనం కూడా అంతే కదా. మన బిడ్డ మనకి సన్యాసి అయిపోతున్నాడు అంటే ఎంత బాధ. అలాగే ఆ తల్లికి కూడా జీవుల్ని ఒక కోటలాగా బంధిస్తుంది. అక్కడ వాళ్ళు ఆగిపోతారన్నమాట. ఏవో మోహాల్ని కలిగిస్తుంది. సిద్ధిస్స వివిధాకార పాతాళాది రసాయనం ప్రత్యక్షేణ యథా లబ్ధ్వా నైవ గృహ్ణీత సాధక అన్నారు. అనేక విధములైన సిద్ధులను, పాతాళము మొదలగు రసాయనములను అంటే ఆ రసాయనాన్ని రాసుకుంటే ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇలాగ మనం ప్రవరాక్షుడి గురించి చెప్పుకున్నాం కదా. ప్రవరాక్షుడు తల్లిదండ్రుల సేవలోని తన సమయం అంతా గడిచిపోతుందన్నమాట. కానీ ఆయనకు ఒక చిన్న కోరిక, ఏమిటి తీర్థయాత్రలు తిరగాలని. తీర్థయాత్రలకని వెళితే మరి సమయానికి తల్లిదండ్రులకి సేవ చేయటం కుదరదు. అందుకని ఒక మహాస్వామిని కలిస్తే ఆ ముని ఒక రసాయనం, పాదరసం లాంటిది ఏదో ఒక కాళ్ళకి రాసుకుంటే అది క్షణాల్లో వెళ్ళి మళ్ళీ తిరిగి సమయానికి వచ్చేటట్టుగా వరం ఇస్తారు కదా. అలాగా కొంతమందికి కొన్ని రసాయన సిద్ధులు అంటే ఏదైనా సరే శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటివన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి అన్నమాట. అది అనేక విధములైన సిద్ధులను, పాతాళం మొదలగు రసాయనములను ప్రత్యక్షముగా పొందినను అనగా గురువు యొక్క అనుగ్రహము చేత గాని యోగాభ్యాస బలము చే గాని లభించినను వానిని మోక్షమును సాధింపగోరువాడు స్వీకరింపరాదు అన్నారు. ఎందుకంటే అవి మళ్ళీ మనని భ్రమలో పడేస్తాయి.
అంటే ధనము, పదవి, కీర్తి, భోగములు మొదలగు వాని వలనే ఈ యోగశక్తులు కూడా కోరికలను రేకెత్తించి సంసారమున బంధించును అన్నారు. సంసారం అంటే ఒక భార్య పిల్లలే కాదు. మనం చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద సంస్థల్ని స్థాపించడం, ఏవేవో కోరికల్ని నెరవేర్చుకోవటం, ఇలాంటివన్నీ కూడా బంధమే అది. అందువలన మోక్షమునే కోరువాడు విరక్తితో వానిని వదులుకొన్నట్లే వీనిని కూడా వదులుకోవలయును. సర్వేతే పశుబంధాస్త్యు రథోమార్గ ప్రదాయకాః ఏతైర్నాస్తి పరాముక్తి చిద్రూపం వ్యాపకం వినా అన్నారు. సర్వేతే పశుబంధాస్త్యు రథోమార్గ ప్రదాయకాః ఏతైర్నాస్తి పరాముక్తి చిద్రూపం వ్యాపకం వినా. అంటే సిద్ధులు రసాయనములను పశువులను కట్టివేయుటకు పనికివచ్చు తాళ్ల వంటివి అన్నారు. అంటే అది మనం బంధిస్తోంది కదా, అదనమాట. గుంజల వంటివి అగును. ఇవి సాధకునకు అధోగతిని కలిగించును. అంతటను వ్యాపించి ఉన్న ఆత్మ యొక్క జ్ఞానము వలన తప్ప వీని వలన ఎప్పటికీ పరమమైన ముక్తి కలుగదు. కృష్ణార్పణం. ఏన కేన విశేషేణ సర్వావస్థోపి యోగదృక్ క్షత్రపీఠే చ సందేహ వర్జయేద్యది కౌతుకం అన్నారు. అంటే అది ఏనకేన విశేషేణ సర్వావస్థోపి యోగదృక్ క్షత్రపీఠే చ సందేహ వర్జతేద్యది కౌతుకం అన్నారు. అంటే ఏదేని ఒక విశేషము చేత యోగాభ్యాసమునందరి దశలన్నిటినీ సాధించినప్పటికీ, అంటే చెప్పుకున్నదా అష్టాంగ యోగాలు అన్నమాట, అన్నీ దాటేసినప్పటికీ జ్ఞానయోగమునందు దృష్టి కలవాడు క్షేత్రముల యందు పీఠముల యందును కుతూహలమును వదిలిపెట్టవలయను అన్నారు. అంటే వేటిని కూడా స్థాపించకూడదు. అవునా? స్థాపిస్తే మళ్ళీ అక్కడ బంధం కలుగుతుంది. ఫలానా వాళ్ళు స్థాపించారు, దానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, కొంతమంది శిష్యులు ఏర్పడతారు కదా. దీనివల్ల కీర్తికాంక్ష, ధనకాంక్ష, పదవీకాంక్ష, పదవి అంటే రాజకీయాల పదవే కాదు, పీఠ పదవి కూడా ఉంటుంది కదా, అలా అనమాట. ఇవన్నీ కూడా ఏమిటి? బంధాన్ని కలిగిస్తాయి. అందుకనే రమణ మహర్షి ఏ పీఠాలు పెట్టలేదు. అందరూ కూడా ఏదో మేము చేసుకుంటామంటే సరే చేసుకోండి అన్నారు. అన్నదానం అది ఏమిటి అంటే అందరిలోని పరమాత్మని ఆయన చూశారు కాబట్టి అలాగా అందరికీ కావాల్సింది ఏమిటి? హాయిగా భోజనం పెడితే వాళ్ళు ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి తగిన సమయాన్ని ఉపయోగపడుతుంది అన్న దృష్టితోటి ఆయన అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నా కుతూహలము వదిలిపెట్టవలయను. వాని వలన ముక్తి కలుగుట సందేహాస్పదము కావున ముముక్షువు వానితో సంబంధము పెట్టుకొనరాదు. అంటే ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహము చేత కానీ యోగాభ్యాసము యొక్క బలం చేత కానీ యోగమునందలి యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి అను దశలన్నింటినీ సాధించినప్పటికీ మోక్షమును గోరువాడు జ్ఞానమును సంపాదించుటకు ప్రయత్నింపవలయునే కానీ క్షేత్రములు, పీఠములు మొదలగు వాని వలన ముక్తు కలుగునేమో అను కుతూహలము నొందరాదు. వానిని ఆశ్రయించి మంత్రజపానుష్ఠానము వలన ఇష్టదేవతా సాక్షాత్కారము నొంది మహిమలతో లోకులకు ఉపకారములను పనులు చేయుచున్నచో ఈ జన్మమునే ముక్తి కలుగుననుట సందేహాస్పదము అన్నారు. రామకృష్ణ పరమహంసకి గురుగారు ఏం చెప్పారు? ఇక్కడ విగ్రహారాధన, ఎవరో ఒకరిని ఆరాధించటం, అమ్మవారిలాగా నాతో మాట్లాడింది, దానివల్ల పరులకి హితము చెయ్యటం, ఇవన్నీ కూడా మనకి బంధాల్ని కలిగిస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ నేను కాసుమండి, శాస్త్రం చెప్తోంది, పరమేశ్వరుడు చెప్తున్నారు. ఆత్మతత్వాన్ని తెలుసుకొని మోక్షాన్ని కోరువారు మాత్రము ఇవన్నీ కూడా కంపల్సరీ పాటించాలి. అంటే ఇక్కడ ఏమిటి? నువ్వు ఎవరో తెలుసుకోవటం, అవునా? ఇంద్రియాలన్నిటినీ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నాడు, అవునా? అంటే
ఈ ఈ క్షేత్రము నాది ఎలాగో, నేను ఎలాగైతే ఈ క్షేత్రం అంటే ఏమిటి? శరీరం కదా. అన్ని శరీరాలు అటువంటిదే. ఆ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి జ్ఞానం కలుగుతోంది అని అర్థం అనమాట. ఎత్తజ్ఞానం మతం మమహ అన్నారు. ఆ జ్ఞానమే నేను అన్నారు తప్పించి పీఠాల్ని ప్రతిష్ఠించడం, అవునా, ఏదో అందరికీ సేవ చేయడం అంటే ఆ నిష్కామకర్మగా ఏదైనా చేయొచ్చు జీవుడు. ఎందుకంటే మనిషికి ఆ అర్హత ఉంది, అవునా, అది చేయవచ్చు అన్నమాట. ఈ జన్మమునే ముక్తి కలుగుదనుట సందేహాస్పదము. కర్మానుష్ఠానము, సత్సంతతి, ధనము అనువాని వలన అమృతత్వము కలుగదు. అంటే ఇక్కడ సత్సంతానం అంటే ఏమిటి? చనిపోయాక పిండకర్మ చేస్తాడు, మోక్షాన్ని నాకు ఇస్తాడు అని అనుకుంటాం కదా, అలా అన్నమాట. త్యాగము చేతనే అది లభించుచున్నది. ఏమిటి త్యాగము? బాహ్య ప్రపంచంతోనే కాకుండా అంత శరీరము కూడా నేను కాదు, మనస్సు ఏది నేను కాదు, ఇవన్నీ నాతోని అనుబంధాన్ని కల్పించుకున్నాయి కదా, అది అని వేదము శాసించుచున్నది. లోకోపకారము లేక లోక సంగ్రహణము పుణ్యమును కలిగింపవచ్చును, కానీ ముక్తిని కలిగింపదు. దాని వలన ఈశ్వరానుగ్రహము కలిగి, దాని వలన సద్గురువు లభించి, ఏమిటి? పుణ్యము వలన లభించి ఆయన వలన జ్ఞానము కలిగినచో ముక్తి కలుగును. కావున ముక్తిని కోరువాడు క్షేత్రములు, పీఠములు మొదలగు వారిని ఆశ్రయింపక సద్గురువును ఆశ్రయించి. సత్ గురువు అంటే గురువుని అన్వేషించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే ఆ గురువులోని అవలక్షణాలు మనం గుర్తించకూడదు, ఆయన యొక్క జ్ఞానాన్ని పరిశీలించాలి. అలాగా రమణ మహర్షుల్ని పరిశీలించిన వారు ఉన్నారు, రామకృష్ణుల్ని పరిశీలించిన వారు ఉన్నారు కదా. అలాగా మనకి ముక్తి లభిస్తుందా అని తెలుసుకొని చాలామంది గురువుల్ని మార్చేస్తూ ఉంటారు నిమిషానికి. అలా అందుకనే ఎంచుకునేటప్పుడే తెలివిగా జ్ఞానంతో వెళ్ళాలి. ఎందుకంటే ఫస్ట్ సద్గురువుని తెలుసుకోవాలంటే ముందు నీకు కొంత జ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే సాధన సంపత్తి అన్నారు. సాధనా చతుష్టయాన్ని బాగా అభ్యసించాలి, యమనియమాల్ని అభ్యసించాలి. అలా అనమాట. ఆశ్రయించి శ్రవణ మనన నిధిధ్యాసనము వలన జ్ఞానమును సంపాదించుటకే ప్రయత్నింపవలయునని పరమేశ్వరుని యొక్క అభిప్రాయము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పటివరకు దీన్ని మెల్లిమెల్లిగా అభ్యసించడానికి ఎవరు? ముముక్షువులు మాత్రమే. ముముక్షువుల కోసమే ఈ ఆధ్యాత్మ విద్య అన్నమాట. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఈ జీవుణ్ణి అసలు అన్నీ నేనే అనుకుంటాం, అన్నీ నేను చేయగలనే అని అనుకుంటాం. కానీ ఈ జీవుణ్ణి ఒక్కసారి మనం బయటికి పంపగలమా? అవునా? అన్నీ నా స్వాధీనంలో, కానీ నేను మట్టుకు ఈ శరీరం అనే పంజరంలోని బంధించబడి ఉన్నాను. నాకు ఊపిరి ఆడదు, ఎందుకంటే బయటికి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. ఎలాగా? అందుకనే అన్నారు, ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సతఃపరం పరస్పురుషముపైతి దివ్యం అన్నారు. యోగులు చేస్తారన్నమాట ఇది యోగాభ్యాసం. అందుకే యోగులంటే నాకు చాలా ఇష్టం అంటాడు కృష్ణయ్య. నాకు అంటే ఇక్కడ వరకు పరబ్రహ్మకనమాట, అవునా? అందుకని ఎన్ని మెళకువలు మనకి చెప్పారో, కానీ ఈ జీవుడు అంత తొందరగా పట్టుకుంటాడు, దాన్ని పట్టుకోడు. ఎందుకంటే ఎన్నో వాసనలు, ఎన్నో కోరికలు, ఎన్నో బంధాలు, ఎప్పటి జన్మలో ఎన్ని జన్మల బంధాలు ఉంటాయి మనకి, అంటే జీవుడికి. వాటిని అన్నీ తెంచుకుంటూ ఉండాలి అన్నమాట. అందుకనే తెంచుకోవడం ముందు మొదలు పెడితే ఉన్నవి కూడా తెగిపోతాయి అని చెప్తారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.